మనతో వెరీ టాలెంటెడ్ పర్సన్ ఉన్నారు. అది ఎవరో మీకు పరిచయం చేస్తున్నాను. కమ్ లెట్స్ గో. హలో సార్. సార్ నా పేరు లావణ్య సార్. సార్ ఈరోజు అంటే ఎప్పుడు హీరో హీరోయిన్స్నే కాకుండా ఇలా ప్రొడక్షన్ మేనేజర్ని కూడా ఇంటర్వ్యూ చేయడం అనేది అంటే మన ఆడియన్స్కి చాలా ఇంపార్టెంట్. అసలు ప్రొడక్షన్ మేనేజర్ కష్టాలు, వాళ్ళ లైఫ్ స్టోరీ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్గా ఫీల్ అవుతున్నాం సార్. ఎలా ఉన్నారు సార్? సార్ ఆల్రెడీ మీరు చేసిన ప్రాజెక్ట్స్ కోసం మీరు చెప్పగలుగుతారా? అంటే మీకు చెప్పమంటారా? ఫస్ట్ అంటే ప్రాజెక్ట్స్ కోసం సార్, అంటే ప్రాజెక్ట్స్ ఎలా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి, దాంతో మీరు అంటే మీ ఎలా ఉంటుంది మీ ప్రాజెక్ట్స్ అవి చేసేటప్పుడు అనేది? ప్రాజెక్ట్ ఏంటంటే ప్రతి ప్రాజెక్టు కూడా ఒక ప్రొడక్షన్ మేనేజర్ అనే పర్సన్ ఏదైతే ఉంటాడో ఆ ప్రాజెక్ట్కి ఫస్ట్ నుంచి ఉన్న మేనేజర్ అంటే ఉంటుంది పర్సన్, ఆ పర్సన్ అనమాట. ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందంటే అక్కడ ఫస్ట్ వెళ్ళేదే ఒక ప్రొడక్షన్ మేనేజర్. ప్రొడక్షన్ మేనేజర్ వెళ్ళిన తర్వాత ఆ ప్రాజెక్ట్కి ఏమేమి కావాలి, ఆర్టిస్టుల పరంగా కానీ లొకేషన్స్ పరంగా కానీ ఇదంతా చూసుకొని ప్రొడ్యూసర్కి డైరెక్టర్ మధ్య ఒక ఎన్ని పోస్ట్ లాగా నిలబడే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ప్రొడక్షన్ మేనేజర్. సో దీని గురించి ఏంటంటే ఒక 24 ఉంటాయి క్రాఫ్ట్స్ అన్నమాట. క్రాఫ్ట్స్ ఆ 24 క్రాఫ్ట్స్లో మేము ఒకరు అందరికీ ఒక యూనియన్ టైప్ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా యూనియన్ మెంబర్ అయి ఉన్న వాళ్ళే దీంట్లో పనిచేయడం చేస్తారు. అంటే ప్రొడ్యూసర్ తరపు నుంచి కూడా కొంతమంది మామూలుగా వచ్చి పనిచేయవచ్చు. కానీ మెయిన్ అనేది ఏంటంటే యూనియన్ మెంబర్స్ వాడు వచ్చి ఇందులో పనిచేస్తారన్నమాట. షూటింగ్ పరంగా ఆలోచన చేస్తే ఫస్ట్ నుంచి పొద్దున్నే ఫస్ట్ ప్రొడక్షన్ మేనేజరే లేచి లొకేషన్కి వెళ్ళాలి, అందరినీ ఫాలో చేసుకోవాలి. ప్రతి ఆర్టిస్టుని కూడా ఫాలో చేసుకుంటూ ఉన్న చాలా కష్టంగా ఉంటుంది. మరి మేనేజర్ అంటే మామూలుగా ఆర్టిస్ట్ వస్తా చేస్తారు, మా వాళ్ళకి వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత మాదే, పంపించే బాధ్యత మాదే, ఇలా ఉంటున్నాను. అంటే ఈ ప్రాజెక్ట్స్లో మీరు చాలా పెద్దవాళ్ళతో కూడా సీనియర్స్తో పనిచేస్తూ ఉంటారు. అంటే ఈ ఆర్టిస్టులు అందరూ మీతో కంఫర్టబుల్గా ఉంటారు? అంటే మీరు చెప్పేది అంత ఈజీగా చెప్పగలుగుతారా అందరికీ? అంటే సీనియర్స్ అనే ఏదైనా ఉంటుందా, మీరు అందరితో ఒకేలా ఉండగలుగుతారా? అంటే ఆ కంఫర్టబుల్ జోన్ వాళ్ళు ఇవ్వగలుగుతారా మీకు? కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళు మాతో ఫ్రీగా మూవ్ అవుతేనే మేము వాళ్ళతో డేట్ల పరంగా కానీ షూటింగ్కి డేట్స్ కానీ. అంటే సీనియారిటీ చూపించడం అలా ఏమైనా ఉంటుందా? అంటే ఒక పిక్చర్కి సీనియారిటీ ఏంటంటే ఒక పిక్చర్కి మేనేజర్లు 2 ఉంటారు, 3 ఉంటారు, ఒక పిక్చర్కి 4 ఉంటారు. ఒక్కొక్క కేటగిరీ అనమాట. ఇప్పుడు పెద్ద ఉన్నవాళ్ళు ఎగ్జిక్యూటివ్ కంట్రోలర్ ఇలా ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద ఆర్టిస్టుల డేట్లు వాళ్ళు మాట్లాడతారు, ప్రోగ్రామ్స్ ఒకరు ఫాలో అవుతారు, లొకేషన్స్ ఒకరు ఫాలో అవుతారు. ఇలా చూసుకుంటూ పోతే ఒక్కొక్క మేనేజర్ ఒక్కొక్క ప్రోగ్రామ్ చేస్తారు అనమాట. కొన్ని ప్రాజెక్టులకి మేనేజరు 1 ఉంటారు. ఆ 1 ఏంటంటే ఆ ఒక్కడి మీద మొత్తం పడుతుంది ఆ బాధ్యత. అప్పుడు ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఒకరే కాబట్టి మేనేజరు ప్రతిదీ ఆయనే ఫాలో అవ్వాలి. అది అందులో ఈ ఇండస్ట్రీలో ఎవ్రీడే లర్నింగ్ ప్రాసెస్ ఉంటుంది. అదర్వైజ్ ఈ ఇండస్ట్రీలో ఉండడం అనేది చాలా కష్టం. అంటే అందులో ఈ ప్రొడక్షన్ మేనేజర్ అనేటప్పటికీ ఎవ్రీడే మీకు ఒక లైక్ చాలా స్ట్రగ్లింగ్ ఉంటుంది. ఎందుకంటే మీరు కొత్త తెలుసుకుంటూ ఉండాలి, అదర్వైజ్ మీకు చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో ఎవ్రీడే మీకు చాలా స్ట్రగ్లింగ్ ఉంటుంది. సో నార్మల్గా అందరూ ఆర్టిస్టులు రిలాక్స్ అయినట్టుగా మీరు రిలాక్స్ అయిపోవడానికి ఉండదు. సో ప్రతిరోజు లర్నింగ్ ప్రాసెస్ అనేది కంపల్సరీ కాలేదు కదా అట్లా. ఎందుకంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందంటే అందులో అందరూ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ మధ్యలో వచ్చి వెళ్తూ ఉంటారు. కానీ మేము మాత్రమే ప్రాజెక్ట్ మొత్తం అయిపోయిన దాకా చూసుకుంటూ అది ఒక స్టేజ్కి వెళ్ళేంత వరకు మేము ఉండాల్సిందే కంపల్సరీ. నేనని కాదు, సొంతం మా మేజర్స్ ఎవరైనా సరే కూడా అలా ఉండాల్సిందే. అంటే ఇప్పటి వరకు మీరు చేసిన ప్రాజెక్ట్స్లో ఏది మీకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది అండ్ మీకు చాలా నచ్చిన ప్రాజెక్ట్? అంటే మీకు అంత ఫ్రీడమ్ ఇచ్చి చేయగలిగిన ప్రాజెక్ట్ ఏమైనా ఉన్నాయా సార్? మీకు నచ్చిన ప్రాజెక్ట్ కానీ? ఉన్నాయండి. నేను బాగా ఎంజాయ్ చేసిన సినిమా అంటే జాంబిల్ రెడ్డి. అది బాగా ఎంజాయ్ చేస్తాను. అది చాలా మంచి హిట్ కూడా ఇచ్చింది. అవును సార్. అదంతా న్యూ ప్రొడక్షన్ కదా సార్? అది ఎట్లా చేస్తామంటే ఫుల్ కరోనా టైంలో అవును సార్, చాలా పీక్స్లో 100 మంది క్రౌడ్ పెట్టి ప్రతి ఒక్కరికి మాస్కులు, శానిటైజర్స్ ఇదంతా కంపెనీ చేసిన ప్రొవైడ్. అవును సార్. కంపెనీ ప్రొవైడ్ చేసింది. లోపలికి వచ్చే వాళ్ళు కూడా శానిటైజ్ చేసుకొని
అది ఎంత అంటే ఆ టైంలో ఆ సినిమా చేసి అంతమంది చేయడం అంటే చాలా కష్టం, చాలా చాలా కష్టం సార్. చాలా కష్టం. ఆ సినిమా నేను బాగా చేశాను. నాకు తెలిసినంత వరకు కోవిడ్ తర్వాత వచ్చిన ఫస్ట్ హిట్ మూవీ ఇదే అని అనుకుంటున్నాను సార్. జాంబీ రెడ్డి టైంలో కూడా వచ్చిన ఫస్ట్ హిట్ మూవీ ఇదే. దాని తర్వాత కులు మనాలి గోవాలో చేసాం, ఇదే మా కథ అని వచ్చేసాం. దాన్ని కూడా బాగా చేసాం. అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, అయిపోయింది సార్. ఓకే సార్. అంటే ఇప్పుడు మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లో మీరు ఎలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నారు సార్? అంటే మీరు లైక్ మీ దగ్గర అప్రోచ్ అవ్వాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అన్నది ఏమైనా చెప్పగలుగుతారు? అంటే మీకు ఏమైనా వెబ్సైట్ ఉండడం కానీ, లేకపోతే మీది ఏమైనా ఆఫీస్ ఉండి పర్టికులర్గా ఆర్టిస్టులు ఎవరైనా కొత్తగా వచ్చే ఆర్టిస్టులు మీ దగ్గర ఎలా అప్రోచ్ అవ్వాలి? అంటే చాలా మంది ఎవరైనా ఇండస్ట్రీలోకి రావాలి అనుకుంటే అసలు ఫస్ట్ వాళ్ళకి ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియదు. సో అలాంటి ఆర్టిస్టులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అక్కడికి వస్తున్నాం. ఏంటంటే ఒక మూవీకి మేనేజర్ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఆర్టిస్ట్ పరంగా కాస్టింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో కాస్టింగ్ డైరెక్టర్కి, ప్రొడక్షన్ వాళ్ళకి వీళ్ళందరూ గైడ్ చేస్తూ ఆర్టిస్ట్ పరంగా వాళ్ళు ఉంటారు కంపల్సరీ. ఆ కోఆర్డినేటర్స్ కూడా కొంతమంది తెలియని వాళ్ళు, కొంతమంది ఉంటారు కదా కాస్టింగ్ డైరెక్టర్స్, ఆ కాస్టింగ్ డైరెక్టర్స్ కొంతమంది టచ్ లేని వాళ్ళు, తెలియని వాళ్ళు ఆర్టిస్టులు ఎత్తుక్కుంటూ తెలియక వస్తారు అప్కమింగ్ వాళ్ళు. అలాంటి వాళ్ళకి అవకాశాలు అంటే చూడంగానే రావంగానే అవకాశాలు దొరకవు. అట్లా ఒకటి రెండు విజిట్ చేసుకుంటూ కంపల్సరీ దొరికిన దాకా వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. కొంతమంది టాలెంట్ పెట్టి ఆటోమేటిక్గా మధ్యలో ఎవరు లేకున్నా కూడా తీసుకుంటారు. కొంతమంది రిఫరెన్స్తో వస్తారు. రిఫరెన్స్తో వచ్చినా కూడా వాళ్ళ టాలెంట్ లేకపోతే కూడా మనం పెట్టుకోలేదు ఇట్లా. బట్ ఇక్కడ యాక్చువల్లీ ఇండస్ట్రీలో చాలా మంది చెప్తున్నది ఏంటి అంటే ఫిలిం కార్డ్ కావాలి అని, ఆర్ఎల్స్ ఏదో కమిషన్ ఇవ్వాలి అని, ముందుగా ఏదో అమౌంట్ పే చేయాలి అని. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఏదో ఫిలిం ఛాంబర్ కార్డ్ కావాలి అని అంటున్నారు లీడర్గా. అది అంటే చాలా మంది త్రూ కోఆర్డినేటర్స్ కానీ మేనేజర్స్ కానీ చాలా మంది ఇవి చెప్తున్నారు ముందుగా అమౌంట్ పే చేయాలి అని. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అసలు ఎలా అప్రోచ్ అయితే కరెక్ట్గా ఉంటుంది అంటారు? పర్టికులర్ ఆఫీసెస్కి వెళ్ళి అప్రోచ్ అవ్వాలంటారా? ఆర్ఎల్స్ కాస్టింగ్ కాల్స్ వస్తున్నాయి ఇప్పుడు ఫేస్బుక్స్లో కానీ ఇన్స్టాగ్రామ్స్లో కానీ, అలాంటివి అప్రోచ్ అయితే ఎంతవరకు వాళ్ళకి ఉంటుందంటారు ఆపర్చునిటీస్? ఇప్పుడు ఆర్టిస్ట్ పరంగా కూడా మనం కార్డ్ తీసుకొని యాక్టింగ్ చేయాలని ఏమీ లేదు. ఓకే సార్. 1, 2, 3 మూవీస్. బట్ కార్డ్ తీసుకుంటే ఏంటి సార్ అసలు? కార్డ్ తీసుకుంటే ఒక యూనియన్ మెంబర్ అవుతాము. ఓకే, యూనియన్ మెంబర్ అవుతాము. ఆర్టిస్ట్ అని మనం అప్పుడే మనం ఫీల్ అవుతాం. సో ఫిలిం ఛాంబర్లో అది నోట్ అయ్యి ఉంటుంది కంపల్సరీ. ఓకే. ఒక ఆర్టిస్ట్ కాదు, ఈవెన్ టీ ఇచ్చే అబ్బాయి కూడా మెంబర్షిప్ ఉంటుంది. ఓకే సార్. ఆ మెంబర్షిప్ అనేది ఆయనకి లైఫ్ లాంగ్ అనమాట. దానివల్ల ఒక యూనిట్ ఉంటుంది అనమాట. ఓకే. ఆయనకి అందులో ఒకటి బెనిఫిట్స్. ఓకే. ప్రతి క్రాఫ్ట్ కూడా మెంబర్షిప్ అయి ఉండాలి. వాళ్ళు పనిచేయడం వల్ల ఏంటంటే కొంతమందికి డైలీ ఉంటాయి, డైలీ పేమెంట్ వర్కర్స్ అందరికీ డైలీ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే అప్పుడు వాళ్ళ పేమెంట్ ఎట్లా ఉంటుంది అంటే ఆర్టిస్ట్ పేమెంట్ మనం డిసైడ్ చేయలేము. ఓకే సార్. వాళ్ళు 1000 రూపాయల వాళ్ళు 1 lakh అవ్వచ్చు. అది వాళ్ళ టాలెంట్ని పెట్టి అప్పటికప్పుడు డేట్స్ని పెట్టి, ఆ డేట్స్ కూడా మనకి ఎట్లా అంటే ఈ 3-4 ఫిల్మ్స్ దాకా ఉంటుంది. 3-4 ఫిల్మ్స్ స్టార్ట్ అయిందంటే మెంబర్షిప్ అని తీసుకోవాల్సింది కంపల్సరీ. బట్ ఈ కార్డు ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయని ఏమైనా ఉందా? అలా ఏం లేదు. అలా ఏం లేదు, జస్ట్ అది సేఫ్టీ కోసం, యూనిటీలో ఉండడం కోసం మాత్రం. ఆర్టిస్ట్ పరంగా అయితే అలా ఏం లేదు. వర్కర్స్ ప్రకారంగా వస్తే కనుక అక్కడ కంపల్సరీ యూనియన్ మెంబర్, ఒక యూనియన్ మెంబర్ అయితేనే మనం ప్రోత్సహిస్తామని లెక్కలో ఉంటున్నమాట. ప్రతి క్రాఫ్ట్లో కూడా కొంతమంది అప్పుడప్పుడు వచ్చి పనిచేస్తారు, కానీ చెకింగ్ అయితే ఉంటాయి అన్నమాట. ఆ చెకింగ్ మూమెంట్లో చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట. ఈ యూనియన్ మెంబర్స్ లక్షల కోసం చాలా మంది కార్డులు కొంటున్నారు. వాళ్ళకి మీరు వర్క్ ఇవ్వకుండా అవతల పర్సన్ వర్క్ ఇస్తే వాళ్ళ పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాంటివి నేను ఎన్నో ఫేస్ చేశాను. కొన్ని సందర్భాల్లో కూడా నేను చేసిన కొన్ని పిక్చర్లలో చాలామంది కార్డు లేకుండా పనిచేయడం, అది నాకు కూడా తెలియదు. మనం అందరినీ కార్డు ఉందా మనం కొంచెం చేయలేదు. ఆ సందర్భాల్లో కొన్ని అలాగా జరిగినాయి అనమాట. సో అప్పటి నుంచి కూడా స్ట్రిక్ట్ చేశాను అనమాట. స్ట్రిక్ట్ చాలామంది అప్పు చేసి ఎక్కడెక్కడో తీసుకొచ్చి కార్డు కొంటున్నారు. వాళ్ళకి పని దొరకట్లేదు. కార్డు కొని పని లేకుండా మనం ఏం చేయాలని బాధపడతారు. వితౌట్ కార్డు ఉన్న వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకి ఫుల్ వర్క్ ఉంటుంది. వాళ్ళకి మాకు తేడా ఏంటని ఎన్నోసార్లు మీటింగ్స్ సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది అన్నమాట. ఓకే సార్. అంటే ఈ ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళకి అమ్మాయిలకి ఈజీగా, అబ్బాయిలకి కొంచెం కష్టంగా ఆపర్చునిటీస్ దొరుకుతాయా? ఆర్ఎల్స్ ఇద్దరికి ఒకేలా దొరుకుతాయా ఆపర్చునిటీస్? లేకపోతే ఎవరైనా కష్టపడాల్సి ఉంటుందా?
ఎవరైనా కూడా అంటే అమ్మాయిలు అనేటప్పటికీ కొంచెం సాఫ్ట్ కార్నర్ ఏమైనా ఉంటుందా అలా, లేకపోతే ఎవరినైనా ఒకేలా చూస్తారా? ఎవరైనా ఒకేలా చూస్తారు ఈజీగా అంటే ఎవరైనా ఆడిషన్స్ ఇచ్చి సేమ్ ప్రాసెస్ లో వెళ్ళాల్సిందే. అంటే కొంచెం అమ్మాయిలు అనేటప్పటికి కొంచెం లీనియన్స్ తీసుకోవడం కానీ కమిట్మెంట్స్ అడగడం కానీ అలా ఏమైనా ఉంటాయి సార్ అసలు? లేదు. ఇప్పుడు నాకు తెలిసి నేను చేసిన ప్రాజెక్టులో ఎవరు కూడా కమిట్మెంట్ గురించి మాట్లాడడం కానీ అలాంటిది. అంటే ఇప్పుడు వెరీ రీసెంట్లీ చాలా వస్తున్నాయి కదా సార్ దీనివల్ల, ఈ కమిట్మెంట్ అనేది చాలా అయ్యింది. చాలా మంది ఇంటర్వ్యూస్ లో చెప్తున్నారు దీని వల్లే మేము రాలేకపోతున్నాము, దీని వల్లే మేము చాలా సఫర్ అవుతున్నాము అని చాలా మంది అమ్మాయిలు బయటకు వచ్చి చెప్పడం జరిగింది. అంటే ఈ ప్రొడక్షన్ మేనేజర్ వల్ల కానీ లేకపోతే త్రూ కోఆర్డినేటర్స్ వల్ల వెళ్ళినందువల్ల ఈ కమిట్మెంట్స్ ఏమైనా ఉండకుండా ఉంటాయా, ఇలా అడగకుండా ఉంటారంటారా? ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్ చాలా బాగుంది. బట్ సినీ రంగంలో ఇది వరకు ఉన్నంత కమిట్మెంట్లు కానీ త్వరగా చూడడం కానీ అమ్మాయిలు కానీ ఇప్పుడు నేను ఇండస్ట్రీ వచ్చిన తర్వాత నేను ఎక్కడ చూడలేదు కమిట్మెంట్ అనేది. అమ్మాయి టాలెంటెడా, మంచిగా ఉన్నదా, ఈ లుక్ ప్రకారంగా సిస్టర్ క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్, హీరో అనే మెయిన్ రోడా ఇది చూసుకొని చాలామంది డైరెక్టర్లు కూడా ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి ఈ అమ్మాయి ఈ రోడ్ ఓకే కానీ పేమెంట్ తక్కువ ఇస్తాం కానీ ఆ అమ్మాయి పెట్టుకోవాలి. ఓకే, మీరు చెప్పినట్టు చాలా మంది ఉన్నారు పేమెంట్ గురించి ఆశపడి అలా వస్తారేమో కానీ అది చాలా తప్పదు. అది ఇది వరకు ఎప్పుడో ఉన్నది అలా చెప్పుకుంటారు కానీ అంటే మీ ద్వారా వెళ్ళినందు వల్ల వాళ్ళకి ఏమైనా సెక్యూర్డ్ ఉంటుందంటారా? మీరు గ్యారంటీ ఇవ్వగలుగుతారా? ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. ఒక మేనేజర్ రిఫరెన్స్ ద్వారా వచ్చిన ఇంకొక రిఫరెన్స్ ద్వారా మేనేజర్కి పంపించిన అయ్యిందంటే ఈమె క్యారెక్టర్ ఇది అని చెప్పి సో పేమెంట్ నాట్ ఫర్ పేమెంట్ క్యారెక్టర్ ముఖ్యమని మనం రిఫర్ చేస్తాం. అప్పుడు అక్కడ ఆ సినిమాకి ఆమె పేమెంట్ లేకుండా పర్ఫార్మర్ అయి ఉండి ఇంకో సినిమాకి ఎక్కువ వస్తుందేమో అమౌంట్, బట్ ఆమెకి యాడ్ అయితే వస్తుంది అన్నమాట. అలా ఒక రిఫరెన్స్ ద్వారా వెళ్ళినా మామూలుగా వచ్చినా కూడా సెక్యూరిటీగా ఉంటుంది. అంటే మీ దానిలో లేడీస్ కూడా ఎవరైనా ఉంటారు సార్ మీ ప్రొడక్షన్ లో, ఆర్ జెంట్సే ఉంటారు? ఉన్నారు. అంటే ఎవరైనా అమ్మాయిలు కంఫర్టబుల్ గా చెప్పుకోవడానికి మీతో లేకపోతే ఇంకా వేరే ఎవరైనా స్టాఫ్ లేడీస్ కూడా. సో మీరు సెక్యూరిటీ ఇవ్వగలను అంటున్నారు. అంటే డైరెక్ట్ గా మనం తెలిసిన వాళ్ళకన్నా కూడా ప్రొడక్షన్ ద్వారా వెళ్ళినందువల్ల సెక్యూర్డ్ గా ఉంటుంది అమ్మాయిలకి. అప్కమింగ్ వరల్డ్ అనే కాకుండా ఎవరైనా సరే రిఫరెన్స్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి సేఫ్ ఉంటుంది, ఆఫీస్ ఎదుర్కొంటూ వెళ్ళిన వాళ్ళకి కూడా సేఫ్ ఉంటుంది. బట్ ఏంటంటే వాళ్ళు ఆర్టిస్ట్ పరంగా ఫస్ట్ చూస్తారు అంతే, యాక్టింగ్ పరంగా చూస్తారు అంతే, మిగతా దృష్టితో చూసారంటే వాళ్ళు సినిమా చేయలేదు. అంటే జనరల్ గా ఈ సౌత్ లో అనేది చాలా పెద్ద అపోహ ఉంది సార్. అంటే అమ్మాయిలు డెఫినెట్ గా మంచి ఇండస్ట్రీ కాదు, ఈ ఇండస్ట్రీ అనేది పెద్దవాళ్ళకి అందరికీ ఉన్న ఫీలింగ్ ఇది. సో ఇండస్ట్రీకి వస్తే కమిట్మెంట్స్ అవి ఉంటాయి అని ప్రతి ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఇది అందరికీ కనిపించే ఇండస్ట్రీ కాబట్టి ఈజీగా అందరూ అలా ఫీల్ అవుతున్నారు. సో దీనివల్ల ఎవరు సౌత్ అమ్మాయిలు రావడానికి ఇష్టపడట్లేదు కూడా. ఇండస్ట్రీ అని ఫస్ట్ చెప్పగానే అవును సార్, ఫస్ట్ వాళ్ళ అవతల వాళ్ళకి లేడీస్ కనబడుతున్నా కానీ ఒక కొత్తగా చూడడం అంటే ఇండస్ట్రీకి వెళ్తే పాడైపోతాము, ఖరాబ్ అవుతాము, కమిట్మెంట్ అడుగుతారు, ఇదే ఇంకా ఉంది వాళ్ళ మైండ్. కానీ ప్రతి ఫీల్డ్ లో ఉంది, అది మనం దాటిన దాన్ని బట్టి మాత్రమే అవుతుంది. బట్ ఆ అపోహ ఎవరిలో మారట్లేదు. అపోహ ఉంటుంది కానీ అవతల వాళ్ళ దృష్టిలో ఎలా ఉందో అది కరెక్ట్గా వాడు వెళ్ళిపోతే కనుక క్లిక్ అవుతుంది. ఎంతమంది ఎంత పెద్ద ఆర్టిస్ట్ కానీ వాళ్ళ టాలెంట్ పెట్టి వచ్చేస్తారు. కమిట్మెంట్ అనేది లేదు, కమిట్మెంట్ ఇప్పటికీ కూడా లేదు. అది ఎప్పటి నుంచి అలా పాకపోతుంది ఆ విషయం అనేది. సార్ జనరల్ గా ఆన్ స్క్రీన్ రికగ్నైజేషన్ కి ఆఫ్ స్క్రీన్ రికగ్నైజేషన్ కి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే స్క్రీన్ మీద కనిపించే వాళ్ళకి మాత్రమే రికగ్నైజేషన్ ఉండేది ఒకప్పుడు, అండ్ ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ రికగ్నైజేషన్ కూడా చాలా. అంటే ఇప్పుడు ఒకప్పుడు డైరెక్టర్ పేర్లు ఎవరైనా చెప్తే అసలు ఎవరు గుర్తుపట్టే వాళ్ళు కాదు. డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, ప్రొడక్షన్ మేనేజర్స్ కానీ ఎవరు గుర్తుపట్టే వాళ్ళు కాదు. ఇప్పుడు ఎలా ఉంది సార్ ఆ డిఫరెన్స్ ఎలా ఉంది? అంటే ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ రికగ్నైజేషన్ ఎలా ఉంది? ఓన్లీ హీరో హీరోయిన్ యాక్టర్స్ ఆర్టిస్ట్లకి మాత్రమే రికగ్నైజేషన్ వస్తుందా, ఆర్ అదర్వైజ్ అందరికీ టెక్నీషియన్స్ అందరికీ రికగ్నైజేషన్ వస్తుందంటారా? ఒక సినిమా గురించి పనిచేసిన అందరూ ఎవరైతే ఉన్నారో ఆ సినిమా హిట్ అయితే అందరికీ వస్తుంది. ఒక చిన్న క్యారెక్టర్ చేసినా కూడా నేను ఆ సినిమా చేశాను, ఆ సినిమా బాగుందని. క్యారెక్టర్ కోసం కాదు సార్ నేను అడుగుతుంది, అంటే టెక్నీషియన్స్ కోసం అడుగుతున్నాను. బికాస్ ఆన్ స్క్రీన్ ఆల్రెడీ వాళ్ళు చూస్తారు, సో అలా రికగ్నైజ్ అవుతారు. అలా కాదు నేను అడుగుతుంది ఆఫ్ స్క్రీన్ టెక్నీషియన్స్ కోసం అడుగుతున్నాను సార్. ఆఫ్ స్క్రీన్ లో టెక్నీషియన్స్ చాలా మంది, ప్రొడక్షన్ మేనేజర్స్ కావచ్చు, లేకపోతే టెక్నీషియన్స్ కావచ్చు, ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఎవరైనా కూడా, కోఆర్డినేటర్స్ కావచ్చు, ఎవరైనా సరే ఆఫ్ స్క్రీన్ రికగ్నైజేషన్ ఉందంటారా ఇప్పుడు?
అంటే ఇప్పుడు బయటకు వెళ్తే మనని గుర్తుపట్టడం కానీ లేకపోతే నెక్స్ట్ ప్రాజెక్ట్ కి మనం పిలవడం కానీ అలా జరుగుతుంది అంటారా అసలు? ఒకవేళ ఆ సినిమా హిట్ అయిన తర్వాత ఆ రికగ్నైజేషన్ ఉందా ఇప్పుడు? ఆర్టిస్టుల ప్రకారంగా అయితే హిట్ అయితేనే గుర్తుంటారు. అవును సార్. వీళ్ళు ఎప్పుడు గుర్తుంటారు? ప్రతి సినిమాకి కావాల్సిన వాళ్ళే, లైట్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ కెమెరా కానీ. వీళ్ళు హిట్ అయినా ఫట్ అయినా వీళ్ళతో సంబంధం లేదు. వీళ్ళు లేకపోతే సినిమా చేయలేదు. ఇది కంపల్సరీ. నేను మీకు ఫస్ట్ చెప్పాను గుర్తుందండి, 24 క్రాఫ్ట్స్ అనేది కలిపితేనే సినిమా చేయగలుగుతాం. అంటే నేను అడుగుతున్నది రికగ్నైజేషన్ సార్, అంటే గుర్తుపట్టడం సార్. బయటకు వెళితే గుర్తుపట్టడం అనేది పట్టరు. వాళ్ళు పట్టినా పట్టుకున్నా వాళ్ళకి అవసరం వర్క్ ప్రకారంగా వస్తారు. ఒక సినిమాకి ఒక లైట్ మ్యాన్ ఇవాళ వచ్చిన వాడు రేపు ఎల్లుండి పడతాడు. బట్ ఏంటంటే వీళ్ళు ఏంటంటే అప్పటికప్పుడు వస్తారు, చేస్తారు, వెళ్తారు. కానీ ఆర్టిస్టులు మాత్రం వాళ్ళే చేయాలి, ఎందుకంటే ఇబ్బంది కాదు సినిమా అనేది కంపల్సరీ. అట్లా ఉంటుంది. వాళ్ళు మనం గుర్తుపట్టే పని కూడా ఉండదు. వర్కర్స్ కదా, కంపల్సరీ చేస్తారు, వస్తారు, వెళ్తారు. వాళ్ళు చెప్పుకుంటారు, ఏం చేస్తున్నాం, నేను ప్రొవైడ్ చేస్తున్నా అని వాళ్ళు చెప్పుకుంటారు తప్ప స్క్రీన్ మీద వందల పేరు వస్తారు రోలింగ్లో, అవి మనం అంతా క్యాచ్ చేయలేం. కానీ హీరోని ప్యాడింగ్ ఆర్టిస్ట్ పేర్లు మాత్రమే గుర్తుంటాయి. వెనకాల పనిచేసి కష్టపడతారే. అవును సార్. అదే రికగ్నైజేషన్ ఉండదు, డెఫినెట్లీ ఉండదు. వాళ్ళకి ఏమి ఉండదు. ఈవెన్ ఒక మేనేజర్ కూడా ఉండదు. మేనేజరా చేసిందా, ఓకే, మేమంతా స్క్రీన్ వెనకాల ఉంటాం. కానీ ముందుండి పని చేయించేది మాత్రమే. పొద్దున్నే కోడి కొయ్యకముందే ఒక లేస్తాం మేనేజర్, లేచి కాలింగ్, అందరికి కాల్ చేసుకుంటూ, అందరికి ప్రోగ్రామ్ చేసుకుంటూ, ప్రతి ఒక్కరికి బండి వెళ్ళిందా లేదా, ప్రోగ్రామ్ ఏంటి అని ఒక ప్రొడ్యూసర్కి ఎన్నుకోసలాగా పక్కన నిలబడి పనిచేస్తాడే. ప్రతి క్రాఫ్ట్లోనూ ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళతో ప్రేమగా మాట్లాడుకుంటూ పని చేసుకుంటూ వెళ్తాడు. ఆర్టిస్టుల టైం మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది సార్? అంటే మీకు చెప్పిన టైంకి వాళ్ళు వస్తారా? అందరూ కంఫర్టబుల్ జోన్లో ఉంటుందా మీకు అలా? లేకపోతే అదర్వైజ్ మీకు ఆ ప్రొడక్షన్ టైంలో అంటే ఏదైనా సెట్ లొకేషన్ టైంలో మీకు ఇబ్బంది పెడుతూ ఉంటారా? అలాంటి సందర్భాలు ఉంటాయి. బట్ ఎక్కువ టైం లేట్ కాకుండా మనకి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ డిస్టెన్స్లో వస్తూ ఉంటాం. సో ఆ టైంలో ప్రీవియస్ సీన్స్ ఏదైనా ఉంటే కనుక మేము చెప్తాం అన్నమాట, సార్ లేట్గా వస్తున్నారు, ఏదైనా ఉంటే మీరు షార్ట్ పెట్టి. అంటే డేట్స్ మేనేజ్మెంట్ ముందుగా బిఫోర్ డే చూసేసుకుంటారు మీరు? అంటే ఆ డేట్స్ ఉన్నాయా లేదా అమ్మాయికి అబ్బాయికి అనేది బిఫోర్ డే కాదు, వాళ్ళకి అట్లీస్ట్ ఒక 1 వీక్ ముందు 10 days ముందు మేము చెప్తాం డేట్లు. ఒకవేళ సపోజ్ ఒక ఆర్టిస్ట్ ఉన్నారండి, 3 days ఉండి మధ్యలో 1 day వేరే షూట్ ఉంది, దాని తర్వాత మనకు ఉంది అనుకోండి, అవతల షూటింగ్ ఉన్న మేనేజర్ ఎవరో మేము తెలుసుకుంటాం. ఏ ప్రాజెక్ట్ మేము అడుగుతాం ఆర్టిస్ట్, ఏ ప్రాజెక్ట్ ఎక్కడ అంటే అవతల ఉన్న మేనేజర్కి మాకు లింక్స్ ఉంటాయి. అక్కడ ఉన్న ప్రాజెక్టు ఉందా లేదా తెలుసుకొని, లేదంటే కంటిన్యూ మాకు వచ్చేలా మేము ప్లాన్ చేసుకుంటాం. కంపల్సరీ లింక్ ఉంటుంది ప్రతి మేనేజర్కి, వాళ్ళకి ఆర్టిస్ట్ ప్రకారంగా, ప్రాజెక్ట్ ప్రకారంగా ఉంటుంది అన్నమాట. దాని ప్రకారంగానే మేము చేస్తాం ప్రాజెక్ట్. ఒక మేనేజర్గా అంత ఈజీ కాదు. ఎంత రిస్క్ ఉంటుందంటే ఈవేళ ఉండి రేపు లేకుండా కూడా మాకు చాలా ఇబ్బంది. సార్, ఆర్టిస్ట్కి మీ దగ్గర వచ్చిన ప్రాజెక్ట్స్ మాత్రమే మీరు ఆఫర్ చేస్తారా? ఆర్టిస్ట్ ఏదైనా న్యూ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉండి మీకు వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే ఈ ప్రాజెక్ట్స్ కావాలని, దాన్ని కూడా మీరు ఏమైనా వాళ్ళకి చెప్పగలుగుతారా? అయితే ఇందులో ఒకటి మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి మేనేజరు చూస్తాడు ఆ సినిమా ఆర్టిస్ట్ ఎవరనేది. ఆ సినిమాకి పనిచేసిన మేనేజర్ ఎవరనేది కాల్ వస్తుంది, ఆటోమేటిక్గా మాకు వస్తుంది కాల్. అందులో పనిచేసిన ఆర్టిస్ట్ నెంబర్ పంపిస్తారా అని మేము మాకు అడుగుతారు. కంపల్సరీ మాకు ఇది కూడా అడుగుతారు, పేమెంట్ ఎంత ఇచ్చారు. అప్పుడు నేను కనుక్కొని చెప్తాను మామూలు, లేకపోతే జర్మనీ చెప్పేస్తాం ఏమేమి ఇచ్చాము. ఆటోమేటిక్గా కావాల్సినప్పుడు మీరు చెప్తారు అటుపక్క వాళ్ళకి, ఏమని ఇట్లా మీకు చేస్తారు కదా, మాకు చేస్తాం. ఒక్కోసారి అవతల ఆర్టిస్టు మేము ఇచ్చిన పేమెంట్ కాకుండా ఎక్కువ చెప్పొచ్చు, తక్కువ చెప్పచ్చు. అది వాళ్ళ డిమాండ్. అవతల ఉన్న హౌస్, ప్రొడక్షన్ హౌస్ చిన్నది అవ్వచ్చు, పెద్ద అవ్వచ్చు, వాళ్ళ బడ్జెట్ ప్రకారంగా వాళ్ళు వెళ్తే ఓకే. కానీ ప్రతి ఒక్కరికి, చేసిన వాళ్ళందరికీ ఒక మేనేజర్ ద్వారానే తెలుస్తుంది అవతల వాళ్ళకి. అంటే నేను అడుగుతుంది, మీ దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్ మాత్రమే మీరు ఆఫర్ చేస్తారా? లేకపోతే ఏదైనా అప్కమింగ్ మూవీస్ పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి సార్, దానిలో ఏదైనా మీరు చెప్పగలుగుతారా? అంటే మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి మీరు ఏమైనా ఆఫర్స్ ఇవ్వగలుగుతారా మళ్ళీ? అంటే వాళ్ళకి కావాల్సిన ప్రాజెక్ట్స్ అడిగినప్పుడు మీరు చేయగలుగుతారు. అలాగా ఉంటుంది. ఆ సినిమా చూసిన తర్వాత ఆర్టిస్ట్ కాల్ అన్నప్పుడు మాకు లింక్ ఉంటుంది కదా, దాని ప్రకారంగా మేము నెంబర్స్ పడిస్తాం. అలా ఓకే సార్. అంటే మీకు వచ్చిన ఆఫర్స్ మీరు
మీరు ఇవ్వడం వేరు. లేదు ఒక ఆర్టిస్ట్ పర్టికులర్ గా ఇక్కడ ఒక అప్కమింగ్ ప్రాజెక్ట్ ఉంది సార్, అది మీరు మాకు ఏదైనా చేయగలుగుతారా అంటే కూడా మీరు రిఫర్ చేయగలుగుతారు. సో డెఫినెట్లీ అంటే పెద్ద పెద్ద బ్యానర్స్ కావచ్చు. ఇందాక అడిగారు కదా, అవును సార్, మేనేజర్ ద్వారా వెళ్తారు. అవును సార్, ఆ టైంలో పంపిస్తాం. రిఫరెన్స్ కింద కొంచెం నోటెడ్ గా ఉంటుంది. సో కొన్ని వేల ప్రొఫైల్స్ మధ్యలో ప్రొడక్షన్ మేనేజర్ దగ్గర నుంచి వెళ్తే కొంచెం నోటెడ్ గా ఉంటుంది. కాస్టింగ్ డైరెక్టర్ నుంచి ఆ కాస్టింగ్ డైరెక్టర్ ఏమని చెప్తున్నాడో పేమెంట్, ఆ అమ్మాయి ప్రొఫైల్ ఏంటి, కాస్టింగ్ డైరెక్టర్ కానీ ఒక మేనేజర్ కానీ మోడల్ కోఆర్డినేటర్స్ కానీ వీళ్ళ ద్వారానే మనం 99% వెళ్తూ ఉంటాం. ఎందుకంటే డైరెక్ట్గా వచ్చి కలిసే వాళ్ళు తక్కువ ఉంటారు అన్నమాట. డెఫినెట్లీగా ప్రతి ఆర్టిస్ట్ మధ్య ఒక మేనేజర్ అంటూ పర్సన్ డెఫినెట్గా ఉంటాడు. అది మోడల్ కోఆర్డినేటర్ అవ్వచ్చు, అది పెద్ద అవ్వచ్చు, చిన్న ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఆర్టిస్ట్ కూడా రెఫరెన్స్ ద్వారానే వెళ్ళని నేను చెప్తాను. మామూలుగా డైరెక్ట్గా ఇవాళ రేపు డైరెక్ట్గా ఎవరు ఆఫీస్కి వెళ్ళలేరు. అట్లీస్ట్ చిన్న నెంబర్ అన్న ఎవరి ద్వారా వస్తే సినిమాకి చెప్పడం ఆఫీస్ తెలియదు కదా. ఒక కోఆర్డినేటర్కి, ఒక కాస్టింగ్ డైరెక్టర్కి, ఒక మేనేజర్కి, వీళ్ళు ముగ్గురికి తెలిస్తేనే ఏ ఆర్టిస్ట్ అన్నా ఎక్కడికన్నా వెళ్ళి పర్ఫార్మెన్స్ ఇవ్వడము చేయడం చేస్తారు. ఎన్ని ఇయర్స్ అయింది సార్ మీకు ఇలా స్టార్ట్ చేసి? నేను ఫస్ట్ నా జర్నీ వచ్చేసి రామోజీ ఫిల్మ్ సిటీలో ఎంప్లాయ్. దాంట్లో మీకు అసలు ఎందుకు ఇలా స్టార్ట్ చేయాలని అనిపించింది? నాకు ఫస్ట్ నుంచి సినిమాలు అంటే ఇష్టం. ఓకే, అంటే యాక్టింగ్ కూడా చేద్దాం అనుకున్నారా? యాక్టింగ్ ఏం లేదు. ఓకే, యాక్చువల్గా నేను ఒక అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేద్దాం వచ్చా. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేద్దామని అనుకున్నప్పటి నుంచి కూడా నేను రామోజీ ఫిల్మ్ సిటీలో పనిచేస్తాను. ఓకే, ఫిలిం అనే దానికి ఉదాహరణ చెప్పాలంటే నేను అక్కడ నేర్చుకున్నాను. ఫిలిం స్టైల్ ఏంటి, ఫిలిం అనేది ఎలా ఉంటుంది. అక్కడ పనిచేసిన చాలా మంది కూడా టెక్నీషియన్స్ కానీ, అందులో ఉన్న మేనేజర్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ నా కళ్ళ ముందు ఎంతోమంది బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళి వాళ్ళ యూనియన్లో కలిసి కార్డులు కొనుక్కొని నేను సందర్భంలో సినిమా పనిచేస్తున్నప్పుడు వాళ్ళని కలుస్తారు. రామోజీలో పనిచేసిన తర్వాత ఇట్లా నా జర్నీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. రామోజీలో పనిచేసి దాని తర్వాత నేను బయటకు వచ్చి ఇట్లా ప్రొఫెషనల్గా నేను కార్డు కొన్నప్పుడు కూడా ఎంతో తిరిగా. దాదాపు ఒక 5 years బ్యాక్ స్టార్ట్ చేస్తే 4 years బ్యాక్ వచ్చింది నా కార్డు రావడం గొప్పతనం కాదు, కార్డు కొనుక్కున్న తర్వాత సినిమాలు కూడా రావాలి. మీకు ఈ ప్రొడక్షన్ మీద ఇంత గ్రిప్ రావడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది సార్? నేను ఫస్ట్ నుంచి గ్యాదర్ చేస్తున్నది నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి 10 years. 10 years నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేద్దాం అనుకుని మేజర్ అయింది కాబట్టి ఒక మేజర్ అని కూడా సినిమాకి ఎలా పనిచేయాలనే దానికి నేర్చుకోవడం కోసం నాకు చూసి పట్టింది. ఆ నేర్చుకున్న తర్వాత ప్రాజెక్టులు అలా చేసుకుంటూ వచ్చాను. అంటే లొకేషన్లో ఆర్టిస్టులు బిహేవ్ చేసే బిహేవియర్ మీకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? అంటే వాళ్ళు బిహేవియర్కి మీకు ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఆర్ మీరు ఒక ఆర్టిస్ట్ని పంపించడం వరకే మీ ఇదా రెస్పాన్సిబిలిటీ? అంటే వాళ్ళు యాక్టింగ్ చేయగలుగుతున్నారా, చేయలేకపోతున్నారా, లేకపోతే వాళ్ళు టైంకి వస్తున్నారా, రాలేకపోతున్నారా, లేకపోతే వాళ్ళు రూడ్గా బిహేవ్ చేస్తున్నారా? మనము రెఫర్ చేసి పంపించిన తర్వాత అక్కడ ఉన్న మేనేజర్తో వాళ్ళు లింక్ ఉంటుంది. వాళ్ళు ప్రోగ్రామ్ చెప్పడం కానీ వాళ్ళు కానీ అది వాళ్ళతో ఉంటుంది. అదే రెఫర్ మన సినిమా కోసం పనిచేసినప్పుడు అది ఏముండదు. మనం చెప్పింది వాళ్ళు టైంకి పంపించడం రావడం చేస్తుంటారు. మనం రెఫర్ చేస్తే మనకి సంబంధం ఏముంటుంది, జస్ట్ వాళ్ళు ఫోన్ చేసుకుంటారు, మాట్లాడుకుంటారు. అంటే ఆర్టిస్టుల వల్ల మీకు డైరెక్టర్కి లేకపోతే అక్కడ ఉండే వాళ్ళకి ఎప్పుడైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? దానివల్ల ప్రాజెక్ట్ పోవడం కానీ? కొన్ని ప్రాజెక్టులు డెఫినెట్లీ ఆర్టిస్టులు అందరూ ఒకలా ఉండరు, ఒక్కొక్కళ్ళు ఒకలా ఉంటారు, బిహేవ్ చేస్తారు. లొకేషన్లోకి వెళ్ళాక కూడా అంతా మీ చేతిలో ఉండకపోవచ్చు. ఫస్ట్ వరకు ఒకలా ఉంటారు, అక్కడ లొకేషన్ సెట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ మాటలు వేరేలా ఉంటాయి, టైమింగ్స్ వేరేలా ఉంటాయి. టైం అయిపోయింది అని చెప్పడం కానీ, లేకపోతే ఈ టైం వరకే వర్క్ చేస్తామని చెప్పడం కానీ, రెమ్యూనరేషన్ అక్కడికి వెళ్ళాక ఎక్కువ అడగడం కానీ, ఇలా ఏమైనా ఉంటుందా? అలా ఏముంటుంది. ఎట్లా అంటే మేము ఫస్ట్ ఒక ఆర్టిస్ట్తో మాట్లాడుకున్నప్పుడు మెయిన్ ఆర్టిస్టులకి ఉంటుంది అతను వర్కింగ్ డేస్. అంటే ముందుగా ఈ కాల్ షీట్స్ అన్ని తీసేసుకుంటారు, కంపల్సరీ ఆ డేట్స్ కంపల్సరీ బ్లాక్ చేసేసుకుంటారు. కంపల్సరీ మాకు ఈ డేట్స్ ఉంటాయి, ఇన్ వర్కింగ్ డేస్. ఈ రికమెండేషన్ టైమింగ్స్ ఎనీ టైం. ఏ టైం అంటే ఇప్పుడు మీరు మార్నింగ్ ఏదో 6 o'clock స్టార్ట్ చేశారనుకోండి, అది నైట్ ఏ టైం అయినా అవ్వచ్చు. ఆ డేట్ మీది ఇంకా ఆ డేట్
ఆర్ 7 కి బ్యాకప్ చెప్పాలి అని ఏమైనా ఆ రోజు మాదే ఆర్టిస్ట్ ప్రకారంగా 1.5 కాల్ సీటు డబుల్ కాల్ సీటు ఆర్టిస్టులకు ఉండవు. ఓకే, ఆర్టిస్టులకు అయితే ఉండవు. అంటే నైట్ అది 10 అయినా 11 అయినా అది ఇంకేం వాళ్ళు మాట్లాడాలి. ఓకే, లేట్ అయిపోతుంది రేపు పొద్దున్న లేట్గా వస్తానని చెప్తారేమో కానీ ఆర్టిస్టు డబుల్ కాల్ సీటు 1 కాల్ సీట్ అనేది ఆర్టిస్టులకు లేదు. ఇంతవరకు నేను చూడలేదు కూడా అలా ఉన్నది. అదే వర్కర్స్ ఉంటుంది 6 వరకు ఉంటుంది. 6 తర్వాత 9 వేరే షిఫ్ట్ చేంజ్ అవుతుంది. 1.5 కాల్ సీట్ ఉంటుంది. మాది ఎట్లా ఉంటుందంటే సపోజ్ 6 to 6 చేసాం, 9 దాకా ఉంది. ఈ 9 వరకు ఈ 6 o'clock వరకు ఎంతమంది మనకు కావాలో అది చూసుకుంటాం. రిమైనింగ్ వాళ్ళు మనం పంపించేస్తుంది దగ్గర ఇచ్చి. అంటే మనకి వాళ్ళ అవసరం లేనప్పుడు 9 వరకు ఎంతమంది కావాలో పెట్టుకుంటాం, రిమైనింగ్ పంపించేస్తాం. అది వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్కి సేవ్ చేసే ప్లాన్లో మేము చేసుకుంటాం అనమాట. అట్లా ఉంటుంది. సో అవుట్స్కట్స్ కి అది అలా వెళ్ళినప్పుడు ఆర్టిస్టులు అండ్ మోస్ట్లీ అమ్మాయిలకి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? అంటే మీరే లైక్ ట్రాన్స్పోర్ట్ అది చూసుకుంటారా? సేఫ్టీ ట్రాన్స్పోర్ట్ అంతా మీరే చూసుకుంటారా? ఆర్ అదర్వైజ్ వాళ్ళు అది ఎవరైనా తీసుకురావాలా, ఫ్యామిలీని అలా సపోర్ట్ తీసుకుని రావాలా? ఎలా? ప్రతి ఆర్టిస్ట్ వెనకాల ఒక అంటే చిన్నపిల్లల వెనకాల అయితే వాళ్ళ మదర్ ఫాదర్ వస్తారు. మామూలు ఆర్టిస్టులు అయితే వాళ్ళ రెఫరెన్స్ వాళ్ళ ద్వారా వాళ్ళకి మేము వెహికల్ ప్రొవైడ్ చేస్తాము, వస్తారు. ఒకేసారి అమ్మాయిలు ఒక 10 మంది అనుకోండి, వెహికల్ మేము ప్రొవైడ్ చేస్తాం. అది మోడల్స్. అంటే అవుట్స్కట్స్ లొకేషన్స్ లో ఉన్న వాళ్ళకి అమ్మాయిలు కంఫర్టబుల్ గా ఉంటున్నారా ఇప్పుడు? అంటే 1 day వెళ్ళి వచ్చేసినా అక్కడే ఒక 1 week ఉన్నా అక్కడ రూమ్స్ అరేంజ్ చేయడం అంతా ఉంటుంది అనమాట. ఓకే, అంటే మళ్ళీ వాళ్ళు ఇక్కడ సిటీలోకి వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే అదే లొకేషన్ కి ట్రావెల్ చేయాలంటే చాలా ట్రబుల్ అవుతుంది. లాంగ్ అవుతే అవుట్డోర్ కి లెక్క వస్తుంది. లాంగ్ అంటే అవుట్డోర్ కింద. అదే సార్, అది ముందే మేము అక్కడికి ఆ లొకేషన్ కు మేము చేరుకొని అక్కడ స్టేయింగ్ అన్ని ఏర్పాటు చేస్తాం. ఎంతమంది వస్తున్నారు క్రౌడ్, సో మొత్తం వీళ్ళందరికీ అక్కడ సెట్ చేస్తారు. చేయాలి. అది కూడా 1 day 2 days చేయరు. ఒక 1 week 10 days మనం అక్కడే చేస్తున్నాం అంటే కనుక హోటల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాము. వెహికల్స్ అన్నీ ఆడే ఉంటాయి. ఆఫ్టర్ ప్యాకప్ వచ్చేస్తాం. ఓకే, అంటే అలా ఉన్నప్పుడు అవుట్డోర్ లో ఉన్నప్పుడు ఈ టెక్నీషియన్స్ దగ్గర కానీ లేకపోతే మిగతా స్టాఫ్ తో కానీ ఏమి ఇబ్బంది ఉండదు? డెఫినెట్లీ ఇబ్బంది ఉండదు. ఆర్టిస్టులు వాళ్ళ బిహేవియర్ని బట్టే ఉంటారు. వాళ్ళ కామ్గా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఆర్టిస్ట్తో వాళ్ళకేముంటుంది, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ వర్క్లో వాళ్ళు ఉంటారు తప్ప. ఈ ఇండస్ట్రీలోకి వచ్చాక ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుందంటే సార్? అంటే జనరల్గా ఇండస్ట్రీకి రాకముందు మనం ఫ్యామిలీతో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. ఇండస్ట్రీకి వచ్చాక మనం ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ చాలా ఇంపార్టెంట్గా అనిపిస్తుంది, చాలా వాల్యుబుల్. ఎందుకంటే ఈ సెకండ్ మనం వదిలేసి టైం పాస్ చేస్తే నెక్స్ట్ సెకండ్ చేంజ్ అయిపోతుంది ఇండస్ట్రీ మొత్తం. సో ఫ్యామిలీ టైం అనేది చాలా తక్కువ అయిపోతూ ఉంటుంది కదా సార్? ముఖ్యంగా మా మేనేజర్స్ కూడా నైట్ ఏ టైం తర్వాత ఇంటికి తెలియదు. మార్నింగ్ ఎవరు లేవకముందే బయటకు వస్తాం. అంటే 4 అవ్వచ్చు 4:30 అవ్వచ్చు, ఎవరు లేవకముందే బయటకు వస్తాము. అందరు పడుకున్నాక ఇంటికి వెళ్తాం. అట్ సేమ్ టైం అదే ఇంట్లో కూడా మన సపోజ్ మన చాలా అండర్స్టాండింగ్ ఉండాలి. పిల్లలకు కూడా కానీ వాళ్ళ వైఫ్ కూడా కానీ ఇంటికి వస్తున్నా కూడా కనపడుకుంటూ ఉంటారు. అంటే వస్తారు పడుకుంటారు, మళ్ళీ మార్నింగ్ వాళ్ళు లేవకముందే వెళ్ళిపోతారు. బికాస్ షూట్స్ ఉండే వాళ్ళకి కూడా ఎర్లీ మార్నింగ్ 2-3 o'clock వచ్చి మళ్ళీ నెక్స్ట్ డే 4 o'clock వెళ్ళిపోయి షూట్స్ కూడా కంటిన్యూటీ ఉంటాయి. అలాంటి టైంలో ఆ షెడ్యూల్ ప్రకారంగా చేసుకుని వెళ్ళిపోవచ్చింది తప్ప ఫ్యామిలీ లైఫ్ చాలా తక్కువ స్పెండ్ చేస్తాం వాళ్ళతో. ఈవెన్ ఒక మేజర్ అనే కాదు, ఈవెన్ ఆర్టిస్టులు కూడా వాళ్ళ టైం కేటాయించడం తక్కువ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ పేరెంట్స్తో తక్కువ టైం గడుపుతారని విన్నాను నేను కూడా. అది నిజమే, ఎందుకంటే నాకు ఎగ్జాంపుల్ అయ్యింది కాబట్టి కంపల్సరీ అది నిజం. వాళ్ళ పేరెంట్స్తో కానీ వాళ్ళతో తక్కువ గడుపుతారు. షూటింగ్ ఏమి లేకపోయిన టైంలోనే వాళ్ళకి ఒక సరుకులా ఉంటుంది. అమ్మయ్య షూటింగ్ లేదు గడుపుతున్నాను ఒక పేరెంట్స్తో. కానీ కావాలి షూటింగ్స్ కూడా, షూటింగ్ కూడా కావాలి, షూటింగ్ కూడా కావాలి. షూటింగ్ లేకపోతే ఓకే, షూటింగ్ ఉన్నప్పుడు వాళ్ళు టార్చర్గా ఉంటుంది. చూడలేకపోతున్నాను, ఒక వాళ్ళతో స్పెండ్ చేయలేకపోతున్నాను. ఒక 1 day 2 day ఖాళీ ఉంటే ఉండలేము కూడా, కావాలి అనిపిస్తుంది. అది ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కానీ మేజర్ కానీ వాళ్ళ థాట్ వస్తూనే ఉంటాయి. మనం అటు కష్టపడినప్పుడల్లా కావాలి, అవును, ఖాళీ ఉంటూ ఉంటాడు. ప్రతి ఫీల్డ్లో ఉన్నదే ఇదంతా. సార్ మాక్సిమం ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా ఏ ఏరియాలో ఉంటే బాగుంటుంది సార్ జనరల్గా? అంటే ఎప్పుడైనా కొత్త ఆర్టిస్టులు కానీ వాళ్ళు కానీ ఏదైనా ఉండాలి అనుకుంటే ప్రిఫరబుల్ ఏరియా ఏదంటారు సార్? అంటే మధురా నగర్, ఫిలిం నగర్ ఇలాగా పర్టికులర్ ఏరియా ఏమైనా ఉందా సార్? ఆర్ ట్రావెలింగ్కి, లేకపోతే ఇలాంటి ఏరియాలో ఉన్నా కూడా
లొకేషన్స్కి దగ్గర అవ్వాలన్నా షూటింగ్స్కి దగ్గర అవ్వాలన్నా కూడా? అలా ఏరియా అంటే పర్టికులర్ ఏమీ లేదు. మీరు చెప్పారు గణపతి కాంప్లెక్స్ అని. ఆ గణపతి కాంప్లెక్స్కి వస్తున్నాను నేను. ఆ గణపతి కాంప్లెక్స్కి వచ్చి సినిమా ఇండస్ట్రీలో దాదాపు 99% అక్కడికి వచ్చి టీ తాగెళ్తారు. ఓకే, గణపతి కాంప్లెక్స్. గణపతి కాంప్లెక్స్ అంటే ప్రతి పెద్ద ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా ఒకప్పుడు అప్కమింగ్ మూమెంట్లో ఉన్నప్పుడు గణపతి కాంప్లెక్స్ చాలా దాని చరిత్ర ఉంది. గణపతి కాంప్లెక్స్ అంటే అదే ఫేమస్ స్టాల్ అంటే అక్కడికే వస్తారు ప్రతి ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ ఈవెన్ 24 క్లాబ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి టైం స్పెండ్ చేసి వస్తే తప్ప వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉండదు. అందరూ కలిసి ఒక పాయింట్ అందరూ గ్యాదర్ అయ్యి ఒక అక్కడ కలిస్తే ఒక పండుగలాగా ఉంటుంది. గణపతి కాంప్లెక్స్ అనే ప్లేస్ నాకు చాలా ఇష్టం. నేను కూడా అక్కడ నుంచి వచ్చిన వాడిని కాబట్టి చెప్తాను అనమాట. అక్కడ చాలా మంది కలుస్తారు. అక్కడికి వెళ్తే ఒక టెక్నీషియన్స్ కానీ అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలుసుకోవడం మాట్లాడుకోవడం. అక్కడ టీ తాగే వెళ్తారు. అక్కడ టీ తాగిన వాళ్ళు ఎంతో మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు అయ్యారు. వాళ్ళ పేరు చెప్పను, నా కళ ముందు ఎంతో మంది అక్కడ తిరిగి గణపతి కాంప్లెక్స్ బెస్ట్ ఆర్టిస్ట్ అని. అంటే వెరీ నియర్ బై లొకేషన్స్ లోనే ఉండాలి అనేం లేదు, మన ఇష్టం వచ్చిన ప్లేసెస్ లో ఉండి లొకేషన్ కి స్పాట్ కి వెళ్తే సరిపోతుంది. సో అంటే టైం లేట్ అయిపోతుంది అంటే 1 hour లో ఉండాలి, ½ an hour లో ఉండాలి అనుకుంటే నియర్ బై లో ఏమైనా ఉండాల్సిన అవసరం ఉండదు. ఎక్కడున్నా కూడా మనం లొకేషన్ కి ఆన్ టైం వెళ్తే సరిపోతుంది. సో ఈ ఆడిషన్స్ అవి కూడా ఎలా ఉంటాయి సార్? అంటే పర్టికులర్ గా డేట్స్ అవి ఇస్తారా కాస్టింగ్స్ అవి పెట్టినప్పుడు, ఆర్ ఎప్పుడు బిఫోర్ ఒక 10 days బిఫోర్ పెడతారా షూట్ కి? ఎలా పెడతారా? షూట్ కి ఇంకా టైం ఉన్నప్పుడు ఆడిషన్ జరుగుతాయి. ఓకే సార్. అంటే ఇప్పుడు ఫిబ్రవరిలో షూట్ స్టార్ట్ అవుతుంది అనుకోండి, జనవరిలో ఆడిషన్స్ కంప్లీట్ చేసేస్తారు. చేస్తారు వాళ్ళు సెలెక్ట్ అయిపోతే వాళ్ళ డేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. అగ్రిమెంట్లో అమౌంట్ అంతా అయిపోతుంది, డేట్ ఫిక్స్ చేస్తారు. మళ్ళీ ఏదన్నా చేంజెస్ ఏమైనా ఉన్నా కూడా అందరికి మొత్తం అందరికి మళ్ళీ ప్రతి ఒక్క మెంబర్కి ఇన్ఫార్మ్ చేయవలసింది. ఇదంతా మీ బాధ్యత. మా బాధ్యత. ఒక దాదాపు ఒక 100 మంది సమాజం చెప్పాలి. ఒక రోజు సింగిల్గా డైరెక్టర్ అనే పర్సన్ రేపు షూటింగ్ లేదు ఒక్క పదమే, కానీ మేము ఆ షూటింగ్ లేదనే పదాన్ని మేము ఎలా చెప్తాము అవతల ఉన్న ఆర్టిస్టులు కానీ యూనియన్కి కానీ. ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు షూటింగ్ లేదు అని మీరు చెప్తారు, ఆల్రెడీ ఆర్టిస్ట్ మీ షూటింగ్ అని చెప్పి వేరే కమిట్మెంట్ వదిలేసుకుంటే అది చాలా ప్రాబ్లం అవుతుంది. బట్ ఏంటంటే షూటింగ్ సో యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. దానికి కూడా మీరు రెస్పాన్సిబుల్ తీసుకోగలగాలి. టై అప్ అయి ఉండడం వల్ల సరే ఆల్రెడీ మీరు చెప్పారని నేను అది క్యాన్సిల్ చేస్తున్నాను అని అడిగే ఛాన్స్ ఉంటుంది. ఆ సందర్భాలు చాలా ఎదుర్కొన్నాను. సో డెఫినెట్లీ క్యాన్సిల్ అవ్వకుండా చూసుకోవడం అనేది మీ బాధ్యత. సో అలా కన్ఫర్మేషన్ ఇస్తాం. అక్కడ లొకేషన్ లేకపోవడమా, ఆర్టిస్ట్ లేకపోవడమా, ఒక ఆర్టిస్ట్ మనకి కాంబినేషన్ లో ఉన్న ఆర్టిస్ట్ ఒక ఆర్టిస్ట్ మాకు డైరెక్ట్ దొరకకపోయినా కూడా మా టెన్షన్ మామూలుగా ఉంటుంది. యాజ్ మేనేజర్గా అక్కడ టెన్షన్ మామూలుగా ఉంటుంది. ఎట్లా అంటే ఆ ఆర్టిస్ట్ కంపల్సరీ మనకు రావాలి కాంబినేషన్ కాబట్టి. ఆ ఒక్క ఆర్టిస్ట్ వల్ల షూటింగ్ మొత్తం క్యాన్సిల్ చేయాలి. అలాంటి సందర్భాలు కూడా ఎదుర్కొన్నాం. అది మేనేజర్ అంటే పొద్దున్న లేవడం ఇది చేస్తూనే సింపుల్ గా కనిపిస్తుంది అందరికి, ఉత్తినే తీసుకుంటున్నారు. చాలా కష్టమైన జాబు. 100 మందికి సమాధానం చెప్పాలి. వాళ్ళ సాయంత్రం అయితే వాళ్ళ పేమెంట్లు పక్కన కూర్చోవాలి. పేమెంట్ అందరికి ఇప్పించిన తర్వాత మేము వెళ్ళాలి. అందరూ బ్యాకప్ చెప్పినా కూడా మీరు అక్కడే ఉండాలి. అక్కడ కనీసం 1 గంట మేము టైం స్పెండ్ చేయాలి. అది మేనేజర్గా మీరు నాకు అడిగి ఇంకా ఎక్కువ అడిగేస్తున్నారు. థ్యాంక్స్ అండి ఈరోజు మా ప్రోగ్రామ్ చూసినందుకు. చూసారు కదా ప్రొడక్షన్ మేనేజర్ గారితో మన ఇంటర్వ్యూ.